ఒకవైపు 30,000 రూపాయలు ప్రతి రైతుకు ₹1,00,000 రుణం మీద వడ్డీ చెల్లిస్తానని చెప్పిన మహానుభావుడు అది చెల్లించలేక, అది చెల్లించే టైం బౌండ్ ప్రోగ్రాం లేక వచ్చే సంవత్సరానికి ₹4,000 ఇస్తానంటున్నాడు. ఇది మోసం కాదా? దగా కాదా? భ్రమింపజేయడం కాదా? తమిళనాడు రాజకీయాలు మళ్లీ థ్రిల్లింగ్ గా మారాయి. రెండాకల గుర్తు కోసం ఎన్నికల సంఘం అధికారికి అన్నాడీఎంకే పార్టీ ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు శశికళ వర్గాన్ని ఇరకాటంలో పడేశాయి. ఈ ఘటనలో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు దినకరన్ పై కేసు నమోదు చేశారు. ఇవాళ సమన్లు కూడా జారీ చేయనున్నారు. ఇదే కేసులో మధ్యవర్తి సుఖేష్ చంద్రశేఖర్ ను అరెస్టు చేశారు. అయితే అనూహ్యంగా మాజీ సీఎం పన్నీర్ సెల్వం, సీఎం పళనిస్వామి వర్గాలు మళ్లీ ఏకం అయ్యేందుకు వ్యూహాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే పార్టీలో ఉన్న రెండు ఫ్యాక్షన్ వర్గాలు మళ్లీ కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ అన్నాడీఎంకేకు సంబంధించిన అమ్మ వర్గం ఎమ్మెల్యేలతో సీఎం పళనిస్వామి సమావేశం అవుతున్నారు. అయితే గత రాత్రి నుంచి తమిళనాడు రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ఇద్దరు మంత్రులు వేర్వేరు సమావేశాలు నిర్వహించారు. ఆ మీటింగ్లకు కొందరు మంత్రులు హాజరయ్యారు. అన్నాడీఎంకే పార్టీలో మళ్లీ కొత్తగా ఫ్యాక్షన్ టీం పుట్టుకు వస్తుందేమో అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది. బెంగళూరు అగ్రహారం జైల్లో ఉన్న శశికళను ఇవాళ దినకరన్ కలుస్తున్నారు. అయితే ఫ్యాక్షన్ వర్గాల కలయికపై వస్తున్న సమాచారాన్ని మాజీ సీఎం పన్నీర్ సెల్వం స్వాగతించారు. శశికళను వ్యతిరేకిస్తున్న వర్గం తనను కలిసేందుకు ఉత్సాహంగా ఉన్నారన్న విషయం తనకు తెలిసిందన్నారు. పన్నీర్ సెల్వం వ్యక్తపరిచిన అభిప్రాయంపై కొందరు మంత్రులు కూడా స్పందించారు. విలీనంపై తాము కూడా ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద తమిళ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పాలిటిక్స్ లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనడానికి ఇప్పుడు తమిళనాడులో జరగబోతున్న పరిణామాలే తాజా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు బులెటిన్ లో షార్ట్ బ్రేక్. Audio Jungle. మరో రంగుని చూసా, ఏ రంగైతే బాగుందని యోచించే తరుణంలో మరో రంగులో నీ వచ్చి నిలిచావే మగువా. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, సంతోషాల సందడులే. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఆనందాల అనుభవమే. బ్యాక్ టు న్యూస్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే 5 గేట్ల నిర్మాణం పూర్తయిందన్నారు. మొత్తం 48 గేట్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉందన్నారు. 2019 కల్లా పోలవరం పూర్తి చేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఒక చోట పని ఆగిపోతే అన్ని చోట్ల ఆగే పరిస్థితి ఉందన్నారు. సమిష్టిగా పనిచేస్తే ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తవుతుందని వ్యాఖ్యానించారు. కొన్ని దుష్ట శక్తుల నిర్మాణానికి అడ్డుపడుతున్నాయని, ప్రాజెక్టు పూర్తి కావడం వారికి ఇష్టం లేదని మండిపడ్డారు. కరూరు
జిల్లా అనంతలో పలు సమస్యల పరిష్కారానికి నిరసనగా వామపక్షాలు కథం తొక్కాయి. సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నీటి ఎద్దడి, పంట నష్ట పరిహారం, బిల్లుల చెల్లింపు నిర్లక్ష్యంపై వారు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. దీనిపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందిస్తూ నిరసన తెలిపే పద్ధతి ఇది కాదని అన్నారు. కలెక్టర్ దగ్గర కూర్చుంటే పనులవుతాయి, కానీ ఇలా కార్యాలయం గేటు దగ్గర కూర్చుంటే ఫలితం ఉండదని జేసీ ఎద్దేవా చేశారు. నశించాలి ఏంది నశిస్తుంది? నీ ఆరోగ్యం నశిస్తుంది. అంతకంటే ఏం కాదు. నేను అనేది ఏమంటే చేశారు, మీరు నిరసన తెలిపారు, రండి కలెక్టర్ దగ్గర కూర్చొని మాట్లాడదాము. అది లేకపోతే ఎట్లా? మీకు మనం కూడా అన్ని ఆకాశంలో విహరించకూడదు. భూమి మీద నడిస్తే రాళ్ళు రప్పలు అన్ని ఎట్లయితుంది? వర్షం రాని దేవుడు ఏం చేస్తాడు? మా ఏరియాలో చూస్తున్నాండి, ట్యాంకులు పెట్టాం. 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు పోతే కూడా ఆ ట్యాంకులోకి నీళ్లు ఎవడు ఇవ్వడం లేదు. ఉన్నాయి, ప్రభుత్వానికి కావాల్సిన ఇబ్బందులు ఉన్నాయి, మనకు ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని ఎట్లా పరిష్కారం చేసుకోవాలా? నువ్వు ఊరికి గేట్ కంటే కూర్చుంటే ఏం పరిష్కారం అవుతుంది? నువ్వు నిరసన 10 నిమిషాలు చెప్పు, 20 నిమిషాలు చెప్పు, అయిపోయా. లేసి రావాలా? ఎండ కూర్చొని ఎండుమిర్చికి వ్యాపారులు గిట్టుబాటు ధర కల్పించకుండా దోపిడీ చేస్తుంటే సర్కారు పట్టించుకోవడం లేదని మిర్చి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా గుంటూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి బస్తాల నిల్వలు పేరుకుపోతే పట్టించుకునే నాదులే కరువయ్యారని రైతులు ఆవేదన చెందుతున్నారు. మిర్చిని యార్డు ముందు తగలబెట్టి రైతులు తమ నిరసనని వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రైతులను చెదరగొట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకు న్యాయం చేయాలని మిర్చి రైతులు కోరుతున్నారు. నెలల నుంచి వ్యాపారులు సిండికేట్ అయ్యి చాలా తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ ఉన్నారు. గత సంవత్సరం 13,000 రూపాయలు కింటా కొనుగోలు చేసిన తేజ వెరైటీని ఇప్పుడు కింటాని 7,000 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నారు. అలానే అది బేడిగ వెరైటీని గత సంవత్సరం 17,000 కొనుగోలు చేసినటువంటి బేడిగ వెరైటీని ఈ సంవత్సరం 7,000కే కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో గిట్టుబాటు ధరలు ఇచ్చి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయమని చెప్పేసి రైతులుగా, రైతు సంఘాలుగా అనేక పోరాటాలు చేసాము, నిరసన తెలియజేసాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి, మంత్రులకి అందరికీ తెలియజేసాం. అయితే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు జరిపించకుండా కేవలం కింటాకి 1,500 రూపాయలు మేము ఇస్తాము, వ్యాపారులకు అమ్ముకోండి అని చెప్పేసి మొన్న విశాఖ కేజీహెచ్లో అధునాతన పరికరాలతో అత్యాధునిక రీతిలో వైద్య సేవలు అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. కేజీహెచ్ పరికరాలను ప్రారంభించారు. ఏపీలో ప్రజా వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి కామినేని తెలిపారు. దీనికి అనువుగా ప్రభుత్వం తగిన నిధులు కేటాయించిందని తెలిపారు. పనిచేయకుండా ఉంది, దాన్ని అటామిక్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి ఆ సోర్స్ తీసుకుని హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఇది ఆపరేషన్ తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో మనం విడిపోయిన తర్వాత క్యాన్సర్ పరంగా అన్ని చోట్ల మొదలు పెట్టాం, ఇంకా వస్తానికి టైం పడుతుంది. ఇది మొబైల్ థెరపీ. మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడించారు. బీజేపీ ఎమ్మెల్యే రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి మతపిచ్చి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం సరైంది కాదన్నారు. కేసీఆర్ కి మతపిచ్చి ఉన్నందునే ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమిస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. అనంతరం పోలీసులు అడ్డుకుని ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు బుచ్చిరెడ్డి తదితరులను అరెస్టు చేశారు. ఇప్పుడు బులెటిన్ షార్ట్ బ్రేక్. ఈయన గారికి ఇష్టం ముఖం అన్న వంటి కుర్లి గ్రామంలోకి వచ్చిన చిరుత వీధుల్లోని పెంకుటిళ్లపై ఎక్కి పరుగులు పెట్టింది. దాన్ని తరిమేందుకు వచ్చిన చిరుత దాడి చేసింది. చిరుత దాడి ఘటనలో 3కి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతను
వలపన్ని పట్టుకున్నారు. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సుమారు 12 గంటల ఆపరేషన్ తర్వాత చిరుతను అధికారులు బంధించారు. టురికిలా పోలీస్ స్టేషన్ కి చెందిన ఓ ఆఫీసర్ పైన కూడా చిరుత దాడి చేసింది. కంటబంజి రేంజ్ లో ఈ ఘటన జరిగింది. ఒక పిల్ల ఏనుగు తొండాన్ని ఓ మొసలి పట్టేసింది. ఏనుగల గుంపు ఓ కాలువ దాటుతుండగా ఈ ఘటన జరిగింది. అయితే ప్రాణాల కోసం అరుస్తున్న ఆ పిల్ల ఏనుగును ఒక వృద్ధ గజరాజు కాపాడింది. ఈ అరుదైన ఘటన మాల్వాయిలోని లివోండి నేషనల్ పార్క్ లో జరిగింది. సఫారీ బోటులో వెళ్తున్న టూరిస్ట్ ఈ ఘటనను వీడియోలో బంధించాడు. దానిని మీరు చూడండి. అవసరాల శ్రీనివాస్, అడవిశేషు కీలక పాత్రలో నటిస్తున్న టాలీవుడ్ మూవీ అమీ తుమి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఇషా రెబ్బా, అదితిలు హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. టీజర్ ను బట్టి ఈ కథ ప్రేమ పెళ్లి చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఈ మూవీకి నరసింహారావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆ టీజర్ ని మీకోసం అందిస్తున్నాం. ఓ లుక్ వేయండి. ఎవరికి పెళ్ళి? మా ఇద్దరికి సార్. నేను నీకు సెలెక్ట్ చేసిన అమ్మాయి రియల్ బ్యూటీ. మీరు ప్రేమికుల పట్ల రిజర్వ్ బ్యాంక్ సార్. ఈ ప్రేమ పెళ్లి గోల అన్ని వదిలేసి ప్రశాంతంగా బతుకుతా. నేను కూతురు వదలా, అది నన్ను వదిలి ఇక చూసుకోమలా. అన్నా ప్రిన్స్ మహేష్ బాబు స్పైడర్ సినిమా ఫస్ట్ లుక్ కు విశేష స్పందన లభిస్తోంది. ఏప్రిల్ 11న యూట్యూబ్ లో విడుదలైన ఈ ప్రచార చిత్రం ఇప్పటి వరకు 20 లక్షల మంది వీక్షించారు. అంతేకాదు యూట్యూబ్ ట్రెండింగ్ లో ఈ వీడియో 3వ స్థానంలో ఉంది. 71,000 మందికి పైగా వీడియో నచ్చిందని లైక్ చేశారు. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ వహిస్తున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్జే సూర్య విలన్ గా కనిపించనున్నారు. హారిస్ జయరాజ్ స్వరాలు సమకూరుస్తున్నారు. జూన్ 23న స్పైడర్ ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ధ్రువ, అదితి, ఆర్య కాంబినేషన్ లో రూపొందిన ఇండిపెండెంట్ ఆల్బమ్ సాంగ్ ఎప్పటికీ ప్రేమ రిలీజ్ అయింది. 300కు పైగా థియేటర్స్ షోస్ చేసి అంతర్జాతీయంగా మంచి గుర్తింపును తెచ్చుకున్న ధ్రువ ఈ ఇండిపెండెంట్ ఆల్బమ్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ రొమాంటిక్ సాంగ్ ను ప్రముఖ కొరియోగ్రాఫర్ స్వరూప్ రాజ్ మేడరా డైరెక్ట్ చేస్తున్నారు. శైలేష్ సువర్ణ ఈ సాంగ్ కు మ్యూజిక్ ను అందించారు. సాంగ్ విజువల్స్ క్వాలిటీ అంతా చాలా గ్రాండ్ గా ఉంది. మంచి లుక్, యాక్టింగ్ స్కిల్స్ ఉన్న ధ్రువకు ఈ సాంగ్ టాలీవుడ్ లో మంచి ఎంట్రీ అవుతుందంటున్నారు. న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ పార్థివ దేహానికి అంత్యక్రియలు. కడసారి వీడ్కోలు పలికిన నాయకులు, కార్యకర్తలు.
జగిత్యాల నుంచి జైత్రయాత్ర ఖాయమంటున్న మంత్రి కేటీఆర్. ముందస్తు ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటన. బోధన్లో కోదండరాం పాదయాత్ర. నిజాం షుగర్స్ కార్మికులకు బాసట. రోజుకో మలుపు తిరుగుతోన్న తమిళ రాజకీయాలు. పన్నీర్ పళని వర్గాలు కలిసిపోయేందుకు యత్నాలు. రియల్ లైఫ్ లో గజేంద్ర మోక్షం. మొసలి నుంచి గున్నని కాపాడిన ఏనుగులు. ఇవి ఇప్పటి వరకు సమాచారం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.